నమస్కారం. వెల్కమ్ టు తారక్ గైడెన్స్. నా పేరు తారక్. ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని 2024 రాశి ఫలాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి 2024 ఎలా ఉందో చూద్దాం. తులారాశి వారికి 2024లో చాలా పాజిటివ్గా ఉండబోతుంది. లైక్ మనసుకి చాలా ప్రశాంతంగా, చాలా ఇష్టపూర్వకంగా ఈ 2024 ఉండబోతుంది. సో మీరు ప్రేమించేవారు, మీకు చాలా మనసుకు దగ్గర అయ్యేవారు, మీరు అంతేకాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఇలా అన్ని విధాలుగా ఈ 2024 చాలా పాజిటివ్గా మీకు ఉండబోతుంది. ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. బిజినెస్ పీపుల్కి, బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి 2024 ఎలా ఉందో చూద్దాం. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంది. ఎంతో హైట్స్, చాలా గ్రోత్ అనేది, అంతేకాకుండా చాలా స్పాట్లైట్గా బిజినెస్ సెక్టార్లో మీరు గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వెరీ పాజిటివ్గా ఈ 2024 మీకు బిజినెస్లో ఉండబోతుంది. లైక్ వెరీ హై గ్రోత్. మీరు ఎంత ఎదగలరు అంత ఎదగలరు ఈ 2024లో బిజినెస్ సెక్టార్లో ఉన్నవారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టార్లో వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్న వారికి చాలా పాజిటివ్గా ఉంది. ఈ 2024లో మీరు చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ లైఫ్తో మీరు గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు అనుకున్న ఎలా మీరు ప్లాన్ చేస్తారో మీ అగ్రికల్చర్లో, మీరు చేసే ఫార్మింగ్లో కానీ మీ బిజినెస్లో ఎలా మీరు అనుకుంటారో అలాంటి పాజిటివ్ రిజల్ట్సే మీరు చూస్తారు. దానివల్ల మీరు చాలా ప్రశాంతంగా అన్ని విధాలుగా ఇన్కమ్ ద్వారా మీ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్గా ఈ 2024 ఉండబోతుంది మీకు. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి 2024 కొద్దిగా డిలేడ్ రిజల్ట్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు అనుకున్నవి వెంటనే అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్లీ అవుతాయి అట్ ద ఎండ్. మీరు చేయాల్సింది ఒకటే, నెవర్ గివ్ అప్. ఈ 2024లో మీరు ఒకటి అనుకున్నారు, మీరు ఒక ఇంక్రిమెంట్ కావాలి, నాకు ఒక ప్రమోషన్ కావాలి, నాకు నెక్స్ట్ ఇంకా బెటర్ జాబ్ కావాలని మీరు ఒక సంకల్పం చేసుకున్నారు. దీని గురించి మీరు కష్టపడాలి. ఈ కష్టంలో ఎక్కడైనా మీరు గివప్ ఇచ్చారంటే అది నెవర్ విల్ హ్యాపెన్. మీరు గివప్ ఇవ్వకుండా చేస్తూ దాని గురించి వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఎట్ ద ఎండ్ మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు ఈ 2024లో. స్టూడెంట్స్కి, తులారాశి స్టూడెంట్స్కి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. తులారాశి స్టూడెంట్స్కి ఈ 2024లో మీరు ఎన్నాళ్ళ నుంచో మీరు అనుకుంటున్నారు ఇది కంప్లీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మీరు క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ ఈ 2024లో మీకు ఆ క్లియర్ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. అది కానీ మీరు మిస్ చేసుకోకుండా మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీకున్న ఎలాంటి ఇష్యూ అయినా, ఎలాంటి బ్లాకేజ్ అయినా, మీ కెరియర్ డెవలప్మెంట్ కానీ స్టడీ డెవలప్మెంట్లో కానీ మీకు అడ్డుపడుతున్న ఎలాంటి బ్లాకేజ్ అయినా దాన్ని మీరు క్లియర్ చేసుకునే ఆప్షన్ ఈ 2024లో మీకు దొరుకుతుంది. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు, తులారాశి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారికి ఎలా ఉందో చూద్దాం. తులారాశి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి ఎవ్రీ స్టెప్ చాలా గ్రోత్ ఉండబోతుంది. ఏదో ఒక మ్యాజిక్ లాగా ఈ 2024లో మీకు డెవలప్మెంట్ అనేది చూస్తారు మీరు. అంతేకాకుండా మీ వర్క్ బేస్డ్గా మీరు చేసే ఆ వర్క్, మీ గవర్నమెంట్లో మీకున్న క్యాడర్లో మీరు చేసే వర్క్ మోర్ ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది.
మోర్ మీరు ఎస్టాబ్లిష్ అవుతారు. ఈ 2024లో మీరు చాలా జాగ్రత్తగా మీకు ఇచ్చిన వర్క్, మీకు ఇచ్చిన టాస్క్ని చాలా కంప్లీట్గా, చాలా హార్ట్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తే అది మీకు మంచి రికగ్నిషన్ అనేది ఈ 2024 ఇస్తుంది మీకు. తులారాశి వారు పొలిటికల్లో ఉన్నవారు, పాలిటిక్స్లో ఉన్నవారు, వారికి 2024 ఎలా ఉందో చూద్దాం. పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి, తులారాశి వారికి 2024లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పులు చేయకుండా ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఏదైనా మిస్టేక్ చేస్తే చాలా చాలా ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది. ఈవెన్ జైలుకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ 2024లో. సో చాలా జాగ్రత్తగా స్త్రీల ద్వారా, డబ్బు ద్వారా, ఎలాంటి వ్యసనాల ద్వారా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కానీ మీరు ఒక్కసారి ఇరుక్కున్నారంటే దాని నుంచి బయటపడడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది మీ కెరియర్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఈ 2024లో ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ చుట్టుపక్కల ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. ఎవ్రీబడీని క్రాస్ చెక్ చేసుకోవటం, మెయిన్గా స్త్రీలు, మీ చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ 2024లో న్యూ ఆప్షన్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఛాన్సెస్, చాలా వాళ్ళ టాలెంట్ తగ్గట్టు ఒక అవకాశం అనేది రాబోతుంది. ఈ అవకాశాన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇది మీ డెవలప్మెంట్కి ఫస్ట్ స్టెప్. ఒక మైండ్ స్టోన్గా కూడా అయ్యే అవకాశం ఈ 2024లో మీకు ఉంటుంది. సో ఎనీ ఛాన్స్, డోంట్ మిస్ ఇట్ ఇన్ దిస్ 2024. చిన్నపిల్లలు, తులారాశి చిన్నపిల్లలు, మీ ఇంట్లో ఎవరైనా తులారాశి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. తులారాశి చిన్నపిల్లలు ఈ 2024లో కొద్దిగా ఫిజికల్ స్ట్రెయిన్కి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే బాగా శరీరం వీక్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ 2024లో. మేబీ ఎక్కువగా వాళ్ళే పనులు చేయటం వల్ల కానీ, లేదంటే వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండటం వల్ల కానీ బాడీ అంతా బాగా స్టెయిన్ అయిపోయి, అంటే ఊరికే అలసిపోవటం, బాడీ పెయిన్స్ రావటం చిన్నపిల్లలకి ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీ ఇంట్లో తులారాశి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ హెల్త్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయటం, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఇది చెక్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. తులారాశి ఆడవారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. తులారాశి ఆడవారికి ఈ 2024లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్. చుట్టుపక్కల ఉన్న నైబర్స్తో కానీ, లేకపోతే ఫ్యామిలీ వల్ల కానీ, ఈవెన్ భర్తతో కానీ, పిల్లలతో కానీ మాట పెరిగి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ జరిగే ఉంటాయి. ఒకవేళ ఎఫ్ఐఆర్స్ అలాంటివి ఉంటే దానివల్ల కపుల్స్ మధ్య, అంటే మీ భర్త ద్వారా కానీ, మీ లవర్, మీ ఎవరైనా వారి వాళ్ళ మధ్యలో ఒక ఘర్షణ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేయటం వెరీ ఇంపార్టెంట్ ఈ 2024లో. ఓవరాల్గా తులారాశి వారికి ఈ 2024 హెల్త్ ఎలా ఉందో చూద్దాం.
ఓవరాల్గా తులారాశి వారికి హెల్త్ పరంగా అంత పెద్ద ఇష్యూస్ ఏమి వచ్చే అవకాశం ఉండదు. కానీ మీరు చాలా జాగ్రత్తగా మీ ఇంట్లో పెద్దవారు చెప్పే విషయాల్ని మైండ్లో పెట్టుకోవటం వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏదన్నా హెల్త్ పరంగా మీకు ఒక సజెషన్ ఇస్తే దాన్ని డెఫినెట్గా మీరు బ్లైండ్గా ఫాలో అవ్వటం వెరీ ఇంపార్టెంట్. లేదంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటాం, లేకుంటే అది ఎలాంటి దానికైనా దారి తీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకేమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి ఈ 2024లో క్రాస్ చెక్ చేసుకోవటం, లైక్ ఒక సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవటం వెరీ వెరీ సజెస్టబుల్. థ్యాంక్ యూ. మీరు పర్సనల్గా టారో రీడింగ్ చేయించుకోవాలనుకుంటే, నన్ను కలవాలనుకుంటే కింద నాకు కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా, ఎలాంటి డౌట్స్ అయినా, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, రిలేటెడ్ టు యువర్ రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్, కెరియర్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి, ఎలాంటి దాని గురించి అయినా మీకు క్లియర్ కట్గా జరగబోయేది మీకు టారో రీడింగ్ ద్వారా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మీకు ఆల్రెడీ మీ లైఫ్లో జరిగిన ఎలాంటి విషయమైనా దాని గురించి, అరే నాకు 2012లో ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఐ డోంట్ నో, ఐ వాంట్ టు నో ద రీజన్, యూ కెన్ ఆస్క్ ఇన్ ద టారో అండ్ యూ విల్ గెట్ ద 100% యాక్యురేట్ ఆన్సర్. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, మీ ప్రజెంట్ స్టేటస్ గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను కలవచ్చు. కలిసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.